జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 15 జనవరి 2025 బుధవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. తిథి విధియ రాత్రి 3:27:30 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 10:27:54 వరకు. వర్జం రాత్రి 11:41:47 నుండి 1:21:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02:56 నుండి 12:47:36 వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 12:25:16 నుండి 1:49:01 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధన నష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్,
ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందంలో యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? కామారెడ్డి మా తమ్ముడండి. తమ్ముడి పేరు చెప్పండి. పేరు రఘువీరు. డేట్ ఆఫ్ బర్త్ 3వ నెల 13వ తారీఖు 93. 13/3/1993. టైం అమ్మా? టైము శనివారం పొద్దున 8 గంటలకి. ఎక్కడ పుట్టారు ఈయన? కామారెడ్డి డిస్టిక్ లోనే పుట్టింది, పల్లెటూరులో. అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి అంటారు. లగ్నం మీన లగ్నం అండి. గురువు కుజు యొక్క స్థితి బలంగా ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఏంటంటే ఆ అబ్బాయి సుఖయోగాలు బలహీనంగా ఉంటాయి. దానివల్ల వివాహం ఆలస్యం అవటం కానీ, వివాహం అయ్యాక సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉండడానికి కారణం అవుతారు. తర్వాత చేసిన పనికి గుర్తింపు రాకపోవడం ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. చికాకుగా ఉన్నటువంటి పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? డౌట్, ఇప్పుడు బాబు పూజలు బాగా చేసుకోండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధం ఖాయం లేదు. ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంది. బిఎస్సీ నర్సింగ్ చేసిండు. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ జాబ్. మంచిది. ఆస్తులు ఏం లేవు. ఆస్తులు లేవని పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. అన్ని పూజలే అన్నాయి. ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది గురుగారు. ఈ అబ్బాయికి కళ్యాణం అవుతుంది. ఇప్పుడు కళ్యాణం గడి నడుస్తుంది. లక్ష్మీనరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించండి. మంచిదమ్మా, శుభం. విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మా. వందనాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గురుగారు మేము ఆత్మకూరు మండలం నుంచి, వెన్నవాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఆత్మకూరు అంటే నెల్లూరులో ఉంది, మహబూబ్నగర్ లో ఉంది, గుంటూరు జిల్లాలో ఉంది. ఎక్కడి నుంచి? నెల్లూరు ఆత్మకూరా. చెప్పండి, మీ పేరమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే గురుగారు. పేరు, పుట్టిన చెప్పండి. నా పేరు హరిత గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/2/2 నెల 1994 గురుగారు. టైం అమ్మా? ఉదయం 10:35 పుట్టాను గురుగారు. ఎక్కడ పుట్టారమ్మా? అక్కడైనా ఆత్మకూరేనా? లేదు గురుగారు, సింగరాయకొండ. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, మేషలగ్నం అంటారు. లాభస్థానం ముందు శని, రవి, శుక్ర, బుధులు ఉన్నారు. అయితే అలాగా 4 గ్రహాలు ఉండటం మంచిది అయినప్పటికీ కూడా
బుధుడు శుక్రుడు యొక్క స్థితి మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, చేసిన పనికి టాలెంట్ ఉన్నప్పటికీ చదువుకునేటప్పుడు మంచి ఫలితాలు రాకపోవటము, మంచి కాలేజ్ సీట్ రాకపోవటము, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో, అలాగే పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఉంటాయి. ఇది బుధ, శని, రవి, శుక్రుల యొక్క లాభస్థితి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. యాక్చువల్గా మీ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ఉండాలి. కాకపోతే ఈ యొక్క కాంబినేషన్స్ పాపకత్రి యోగాల వలన పోయాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే బుధ రాహు శుక్రులు శ్లోకాలు చదువుకోండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి. గురుగారు నాకు పెళ్ళి అయిపోయి 13 సంవత్సరాలు అయింది గురుగారు. 2009లో పెళ్ళి అయింది గురుగారు. కానీ నా జీవితం ఏం సరిగా లేదు గురుగారు. భర్త మీరేం చదువుకున్నారు? నేను 10th వరకే చదివాను గురుగారు. అయ్యో, ఓకే చూడమ్మా. చదివాను, అమ్మ వాళ్ళు 10th అయిపోయి ఎగ్జామ్స్ రాసేసాను. రిజల్ట్స్ రాకముందే పెళ్లి చేసేసాను. ఆ రోజులు అందరికి అలా చేసి తోసేసేవాళ్ళు బయటికి, అంతే ఉండేది. అవును గురుగారు. ఇప్పుడు మీ వారేం చేస్తుంటారమ్మా? మా వారు ఇంతకు ముందు వ్యవసాయం చేసేవారు గురుగారు. ఇప్పుడు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సూపర్వైజర్ గా పోయినాడు గురుగారు. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటుంటాను గురుగారు. ఓకే. ఏంటంటే అమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, ఆర్థికంగా డెఫినెట్ గా మార్పు వస్తుంది. అర్థమైందా? రాహు బుధ శుక్రులు డెఫినెట్ గా మీకు మంచి స్థితి వస్తుంది అమ్మా. చెప్పండి. సరే గురుగారు, కానీ ఇప్పుడు మాకు సొంత ఇల్లు కూడా లేదు. వస్తుంది, మీకు వస్తుంది అని చెప్పాను. నేను ఎందుకు అడిగానంటే, ఏం చదువుకున్నారు? కనీసం డిగ్రీ ఉందనుకో, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే మీ జాతకంలో రుచిక మహాపురుష యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ట్రై చేస్తే మంచి జాబులు వస్తాయి. కానీ 10th అన్నారు, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి మిషన్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి ఎక్కువ పెట్టండి, మీకు బిజినెస్ పెరుగుతుంది. అర్థమైందా? బిజినెస్ పెరిగితే ఇల్లు కొనుక్కుంటారు. మీ జాతకరీత్యా నేను చెప్పినట్టు చేస్తే మీకున్న దాంతో 2027-29 మధ్యలో స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కుంటారు. మీకున్న శక్తి ఇల్లు కట్టుకుంటారు. 27 తర్వాత ఇల్లు కట్టుకుంటారు, 27 నుంచి 29 మధ్యలో. మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిరణ్ కుమార్ అండి. మాది గౌరవరం చోడవరం మండలం అండి. వైజాగ్ దగ్గర చోడవరం గణపతి టెంపుల్. వైజాగ్ దగ్గర చోడవరం. చెప్ప, నీ పేరు ఏమన్నారమ్మా? కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్, ఓకే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. పుట్టినరోజు చెప్పండి. 22 ఫిబ్రవరి 2001 గురుగారు. టైం 9:48 మార్నింగ్. 9:48. ఎక్కడ పుట్టారా? చోడవరంలో పుట్టారా? గౌరవరంలో పుట్టారు. చూడు బాబు, మీరు ఇచ్చినటువంటి ఏడాది ప్రకారం ధనిష్ట నక్షత్రం 2వ పాదం కరెక్టేనా? కరెక్ట్ గురుగారు. లగ్నం మేష లగ్నం అంటారు, రాశి మకర రాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది గురు మహర్దశ. గురువు కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి జాతకంలో మంచి బలాలు ఉన్నాయి. విద్యాపరంగా కానీ మంచి ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, స్థితి బాగుంటుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువగా చంద్రబుధుల యొక్క స్థితిగతుల వలన మీ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంటుంది. ఇంటలెక్చువల్ స్ట్రెస్ అంటారు, ఏది ఎప్పుడు ఎలా అప్లై చేయాలో తెలియక ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు. దానికి గాను మీరు దుర్గమ్మ వారిని ఆరాధిస్తూ మీరు కేతు బుధ కుజులకి శ్లోకాలు పఠించండి. కేతు బుధ కుజులకి శ్లోకాలు పఠించండి, దుర్గాదేవిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి. అదే అండి, కొద్దిగా హెల్త్ ఒకటి బాగోట్లేదు. తర్వాత జాబ్ ఏమైనా ఉందా లేదండి. ఏం చదువుకున్నారు? బీటెక్ అయింది గురుగారు. ఈసీ ఎక్కడ చేస్తారు? అక్కడైనా మీ ఊర్లోనా? కాదండి, ఇక్కడ వెస్ట్ గోదావరి సిఆర్ రెడ్డిలో చేసారు. సిఆర్ రెడ్డి, ఓకే, మంచిది. మరి జాబ్ వస్తుంది, నేను చెప్పిన చేయండి. హెల్త్కి ప్రాబ్లం ఏంటంటే చంద్రబుద్ధులకి కలయిక, దీనివల్ల ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అది ఎలర్జీకి ఉండొచ్చు, మానసికంగా బలహీనంగా ఉండొచ్చు, స్టేజ్ ఫీర్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి. బుధ కేతు కుజులకి శ్లోకాలు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. సరేనా? చెప్పండి. చెల్లి పేరేంటి? తనుశ్రీ గురుగారు. తనుశ్రీ, పుట్టినరోజు చెప్పండి. 29 నవంబర్ 2005. 29 నవంబర్ 2005. 29 కదా? 29 గురు. టైం చెప్పండి. నైట్ 8:45కి. ఎక్కడ పుట్టింది? చోడవరం గురుగారు. ఓకే. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టింది మీ చెల్లె. అవును గురుగారు. కర్కాటక లగ్నం. ఏంటి ఈ అమ్మాయి ఏం చదువుతుంది? కామర్సా? సెకండ్ ఇయర్ అవుతుంది గురుగారు. ఏ గ్రూప్? ఎంపీసీ గురుగారు. ఎంపీసీ. సరే, మంచిది. ఎంఐ జాతకంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా? అవును గురుగారు. ఇప్పుడు జేఈ రాస్తుందా? జనవరి
ఇంకా ఇప్పుడు రాయట్లేదు, రాయననే కొద్దిగా వెనక్కి తగ్గింది. వద్దు నెక్స్ట్ ఏది రాయించండి. ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ పాప వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. శని బుధులు శ్లోకాలు చదువుకోవాలి. శని బుధులు అంతే, సింపుల్. అలాగే గురుగారు. మంచి థ్యాంక్ యూ గురుగారు. శుభమ్మ విజయస్తు. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి. మా అమ్మాయిను అల్లుడు గారి గురించి అండి. చెప్పండి, మీ అమ్మాయి గారి పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. అమ్మాయి పేరు పూర్ణిమ. పూర్ణిమ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పుట్టిన డేట్ ఏమో 27/4/1994 అండి. టైం అండి? టైము మధ్యాహ్నం 2:50 అండి. ఎక్కడ పుట్టిందండి? తెనాల్లోనండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి పూర్ణిమ అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. అవునండి. సింహలగ్నం అంటారండి. సింహలగ్నం పాప పుట్టింది. రాశి రుచిక రాశి. జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు బలంగా ఉన్నారు, రవి బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. జాతకం అంతా బాగున్నప్పటికి కూడా ఈ పాప జాతకంలో ఏంటంటే అమ్మా, చంద్ర రాహుల యొక్క కలయిక బెడ్ కంఫర్ట్స్ని పాడు చేస్తారు. అంటే ఏంటి, దాంపత్య సౌఖ్యంలో చికాకులు ఉండవచ్చు. ఓన్లీ చంద్రరాహులు కలిసిన వాళ్ళు అందరికీ ఉండరు. ఇక్కడ శుక్రకేతు స్థితి కూడా బలహీనంగా ఉంది. కొంతగా చికాకు. లైఫ్లో ఏంటమ్మా, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆమె ప్రాపర్టీ కొన్న ఏది కొన్నా కోర్టు సమస్య ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అమ్మాయి. పాప వచ్చేసి చంద్ర కుజ శని కేతు అని శ్లోకాలు చదువుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించాలి. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మా అల్లుడు గారు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది కూడా. వారిది 22 మార్చి 1985 అండి. 85. టైం అండి? టైము సాయంత్రం 5:05 అండి. ఎక్కడ పుట్టారు వీరు? నర్సీపట్నం అండి. చూడమ్మా, వీరి జాతకరీత్యా రేవతి నక్షత్రం 1వ పాదం సింహలగ్నం. కొద్దిగా అనాలోచితంగా ఉంటారు వీళ్ళు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. వీరు వేరే వాళ్ళతో ప్రభావితం అవుతుంటారు. ఎందుకంటే జాతక చక్రంలో 8వ స్థానంలో శుక్ర వక్రస్థితి, క్షీణచంద్రుడు, బుధుడు ఇలా కలయిక అంత మంచిది కాదండి. కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి జాతకాలే అని చెప్పొచ్చు ఇది అన్యోన్య దాంపత్యానికి. ఓకే, కొద్దిగా చికాకుగా ఉంటుంది. ఇప్పుడు పాప ఏం చేస్తుంటుందండి? పాప అమెజాన్లో చేస్తుంది. మంచిది. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అదే వాళ్ళేమో ఫోన్ తీయరు. ఫోన్ తీస్తే వాళ్ళ అమ్మ ఫోన్ తీస్తే ఇట్లాగా అదే ఏదో ఒకటే అంటది. ఈ అబ్బాయి యొక్క స్థితిగతులు బలహీనంగా ఉన్నాయి. తను వచ్చి తీసుకెళ్ళడం కానీ మాట్లాడతామని చేయరు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. ఎవరైతే ఈ కాంబినేషన్స్ ఉంటాయో వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా ప్రభావితం అవుతుంటారు. అది ఎవరు ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చెప్పుడు మాట్లాడని అంటారు కదా, అవి ఎక్కువగా ఉంటుంటారు. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మాకు వద్దు అన్నట్టు మాట్లాడతాం. అవును, ఛాన్సెస్ అవే ఉన్నాయి. ఫస్ట్ నుంచి నిశ్చితార్థం నుంచి గొడవలుగానే ఉంది. మాకు అవి కావాలి, ఇది కావాలి. అవును, నిశ్చితార్థంలో గొడవలు అయితే అన్నీ కట్ చేసుకోవాలి కానీ మళ్ళీ వెళ్తారండి. అది పూర్వకాలం మాట ఏంటంటే, ఇటువంటి మనిషికి అవకాశం ఇస్తే మనిషి మారేవాడు. ఈ రోజుల్లో ఎవరు మారరు. వాళ్ళ యాటిట్యూడ్ అంతే ఉంటుంది. సరే చూడమ్మా, ఇదైతే నిలబడేటువంటి ఛాన్సెస్ తక్కువ అండి. ఇద్దరి మధ్య బంధం నిలబడే ఛాన్సెస్ తక్కువ. ఎందుకనంటే మీరు ఉన్నామని మీరు ఎంత ప్రయత్నం చేసినా వీరు ఇలానే ఉంటారు. పైగా 70 జాతకరీత్యా రేపు మార్చి నుంచి ఇంకా ఇబ్బంది పెడతారు. ఆయనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఈయనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి వీరికి. ఓకే, సరే అమ్మా. అమ్మాయిని ఆగస్టు 28వ తారీఖు తీసుకొచ్చేసామండి మేము. అప్పటి నుంచి మా ఇంటి దగ్గరే ఉంది. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మా? వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓకే, మంచిది. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా. ఎందుకంటే ఇతనితో నిలబడదు, మీరు పంపించినా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బాబుకి రేపు శుక్రమాదశలో కేతు అంతర్దశ మంచిది కాదు. తర్వాత వచ్చి రవి 8 ఉన్నారు, మంచిది కాదు. ఈయనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అనుమానం పెనుభూతం అంటారు చూస్తారా, అలాంటివి ఉంటాయి, చికాకులు ఉంటాయి. అనవసరంగా అమ్మాయిని పంపించి ఇబ్బంది పెట్టుకోకండి. ఓకే, మేమేమో పంపిద్దాము ఏంటి ఈ రకంగా ఉంది. పెళ్ళేమో మే 23 అయిందండి. పెళ్లికి ఇది సంబంధం లేదమ్మా. ఇద్దరు జాతకాల్లో అలా చేయకూడదు పెళ్ళిళ్ళు. మీకు ఏంటంటే పాయింట్లు కలిసి చేసేసారు, 27 పాయింట్లు కలిసి చేసేసారు పెళ్ళి. 36కి 27 పాయింట్లు. అదే అంటారు రాక్షస గణం, మనిషి గణం, పిల్లి, ఎలుక, ఇవన్నీ కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ అది నడుస్తూనే మనం ఫోన్లు మారుస్తున్నాం కానీ, అప్డేట్ అవుతున్నాం, వర్షన్స్ మారుస్తున్నాం కానీ, జాతకాల్లో వర్షన్స్ మార్చుకోకుండా పూర్వకాలం పాత పద్ధతులు వెళ్ళటం వల్ల నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే మీ అల్లుడు గారి జాతకంలో క్షీణ చంద్ర బుధ శుక్రుల కలయిక. మ్యారేజ్ లైఫ్ పనికిరా జాతకం అది. యాక్చువల్గా మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. అబ్బాయికండి? అబ్బాయికే. నేను చెప్పేది అబ్బాయి సంగీతం మాట్లాడుతుంది. ఓకే, మరి ఇలాంటి జాతకాలు మ్యాచ్ చేసుకోకూడదు.
ఎందుకంటే వేరే చూసుకోవాలి. సరే అదే పాప జాతకంలో కూడా చంద్ర రాహులు కలిసి ఉన్నారు కదా, ఏముంది ఇద్దరు జాతకాల్లో బెడ్ కంఫర్ట్స్ లేవు. బెడ్ కంఫర్ట్స్ అంటే దాంపత్య సౌఖ్యం లేదు. ఇద్దరు దాంపత్య సౌఖ్యం అయితే ఎలా జీవిస్తారు వాళ్ళు చెప్పండి? ఎవరికో ఒకరికైనా అట్లీస్ట్ ఉండాలి కదా. దాంపత్య సఖ్యత కూడా ఉండదు. ఈ 12 స్థానాలు, 12 అధిపతులు, దశలు, పాపకత్రి యోగాలు ఎన్ని ఉన్నప్పుడు వాళ్ళకి దాంపత్య సౌఖ్యం ఉండకపోవడంలో విడిపోతారు. ఈలోపు ఎవరో ఒకళ్ళ మధ్యలో అత్తగారి రూపంలోనో, ఆడపడుచు రూపంలోనో, వేరే బాబాయ్ గారు అబ్బాయి రూపంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు చెప్పింది వింటారు. అర్థమైందా? అంటే చెప్పుడు మాటల వల్ల లైఫ్ని పాడు చేసుకునే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటారు. అది మీ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా సరే పెళ్లి పంపిస్తే ఆ అమ్మాయి సుఖపడేది లేదు. అందులో మీకు క్లారిటీ. ఎందుకంటే ఆ అబ్బాయికి శుక్రమహాదశలో కేతు అంతర్దశ రాబోతుంది. షష్టాష్టకాలు, దశాచిత్రాలు, శుక్రుడు పూర్తిగా పాడైపోయి ఉన్నాడు. అది 1.5 years. ఆ తర్వాత అష్టమ రవి ఉంటే మ్యారేజ్ బ్రేక్ గ్యారంటీగా అవుతుంది. అర్థమైందమ్మా? అందువలన ఈ కొన్ని కేర్ తీసుకుని వెళ్ళాలి. అమ్మాయి లైఫ్ తర్వాత ఎట్లా? ఇప్పుడు చూడండి, తర్వాత అనేది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇలాగా ఎవరో నా బోటోడిని, మీ ఊళ్ళో కూడా మంచి వాళ్ళు ఉంటారు, నిష్ణాతులు ఉంటారు, వాళ్ళని సంప్రదించి చేసుకునేది బాగుండేది. అసలు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండటానికి నేను చెప్పిన ఫాలో అవ్వండి. ఓకే? చంద్ర, కుజ, శని, కేతు వీళ్ళ శ్లోకాలు చదువుకోమని చెప్పండి. కొంత మార్పు వస్తుంది. ఆడపిల్లకి జరిగిన నష్టం జరిగిపోయిన తర్వాత బాగుంటుందంటే ఇదే పెద్ద దెబ్బ కాబట్టి ప్రయత్నం అయితే చేయండి, మంచి జరుగుతుంది. ఏమైనా ఆన్సైట్ వస్తే ఆపర్చునిటీ పంపించేయండి. ఇప్పుడు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, చూడండి. సరేనమ్మా, మీ సందేహాలు ఏం చెప్పండి. మాకు ఏం చేయాలో అర్థం కాదు అమ్మా. ఏం లేదమ్మా, లీగల్ సెపరేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అర్థమైందా? మీరు ఆడపిల్ల తల్లి కాబట్టి తండ్రికి అందరికీ బాధ ఉంటుంది, ఎంతో ఖర్చు పెట్టి చేస్తాం ఇప్పుడు బయట సమాజంలో. కానీ దానికంటే కూడా మీరు డెసిషన్ తీసుకుని ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్లో మీరు గమనించాల్సింది పాయింట్లు చూడకండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీరు పెళ్లి చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎంక్వైరీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ అబ్బాయి జాతకంలో ఉన్నత స్థితి ప్రకారం ముందుగానే మీరు ఎంక్వైరీ కనుక చూసినట్టయితే, పర్సనల్గా మాట్లాడేస్తే మీరు డెఫినెట్గా వద్దనేవాళ్ళు. ఎందుకంటే అబ్బాయి స్థిమితంగా ఉండడు ఆయన కాంబినేషన్లో. అందుకని పర్సనల్ ఎంక్వైరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బంధువుల అబ్బాయి మాట్లాడండి ఆయన. అదే అంటున్నానమ్మా, చాలా అదే యాంగ్జైటీలు ఎక్కువ ఉంటారు, ఓపెన్ అప్ అవ్వరు, ఏదో ఆలోచిస్తుంటారు. ఇవన్నీ కాంబినేషన్స్ అనమాట. అవి ముందుగానే తెలిసిపోతాయి. ఓకే, సరే అమ్మ, జాగ్రత్త. మీ అమ్మాయి భవిష్యత్తు బాగుండడానికి ఈ పరిహారాలు, ఇక అలా జరగకుండా ఉండటానికి కూడా ఇవే పరిహారాలు. ఓకేనమ్మా? జాగ్రత్త చూసుకుని డెసిషన్ తీసుకోండి, అంత మంచి అవుతుంది. ఓకే, మంచిదండి, శుభం అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. మా వారి గురించి అమ్మా, పుట్టిన వివరాలు చెప్పండి. సార్వి జనవరి 7వ తారీఖు 1972 అండి. అమ్మా, టైం అమ్మా? సాయంత్రం 5:30 గంటలకు. ఖమ్మంలోనే పుట్టారా సారు? భద్రాచలం అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు హస్త నక్షత్రం 1వ పాదం, కన్యా రాశి, మిథున లగ్నంలో పుట్టారు. తెలుసమ్మా నక్షత్రాలు? తెలుసు గురుగారు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఈ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహాదశ. మీ వారి జాతకంలో గురువు స్వక్షేత్రంలో ఉన్నాం, తర్వాత రవి, గురు, బుధుల యొక్క స్థితి బాగుంటాం. యాక్చువల్గా నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ అకౌంట్స్లో మంచి రాణిస్తూ మంచి లేకపోతే వ్యాపారవేత్తకి ఎదగాల్సినటువంటి యోగం. ఓకే, అంత మంచి రాజయోగాలు అనమాట. అయితే మనకి ఎక్కడ పోయాయంటే, ఈ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము, లాభస్థానానికి పాపకత్రి. ఇంటికి పెద్ద ఒకడేనా? పెద్ద ఉంటాడు. ఈ లగ్నానికి పాపకత్రి యోగం ఉండటం వల్ల లక్ అనేది ఫేవర్ చేయదు. ఎంత కష్టపడినా లక్ అంటే లేదండి, మనం కష్టపడిన దానికి వచ్చే ఫలితమే లక్. తండ్రి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. అవును, ఏం లేదండి, నేను చెప్తాను. వీరేం చేయాలమ్మా, శని, కుజ, శుక్రుడికి పరిహారం. శని, కుజ, శుక్ర, రాహుకి శ్లోకాలు పఠించాలి. శని, కుజ, శుక్ర, రాహులకి. ఓకేమ్మా? దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మొన్న 2022 నుంచి అసలు 2022 నుంచి అసలు ఆరోగ్యం బాగాలేదు, మోకాలు కింద భాగంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మన తలకాయ నొప్పి, నిద్రలేనటువంటి ఇవన్నీ పోతాయమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఇంతకీ సార్ ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే వ్యవసాయం చేస్తున్నారు గురుగారు. వ్యవసాయం చేశారు, టెంట్ హౌస్ అన్ని పెట్టారు. ఏది 3 రోజుల ముచ్చట్లాగే ఉన్నాయి గురుగారు, అన్ని తీసేయడం అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం? అంటే వరేస్తారా? ఖమ్మం అంటే పేపర్ లేదు గురుగారు, పల్లి వేసాము గురుగారు. ఓకే 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 గురుగారు. ఓకే అమ్మా, అమ్మా ఏం లేదమ్మా, నేను చెప్పి చేయండి అమ్మా. శని డెఫినెట్ కలిసి వస్తుంది. అర్థమైందా? ఏం చేయమంటారు గురుగారు? అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇంకేమన్నా వ్యాపారం, కిరాణా షాప్ ఇచ్చినా కిరాణా షాప్. చూడండి అమ్మా,
పేరు మీద ఏది చేస్తే కలిసి వస్తుందని ఎప్పుడు జ్యోతిష్యం అడగకూడదు. ఎందుకంటే ఆయన తోచింది ఆయన చెప్తాడు. అయితే మీకు ధనయోగం రావాలి, మీరు వ్యవసాయం చేసినా ధనయోగం రావాలి, అర్థమైందా? టెంట్ హౌస్ పెట్టినా ధనయోగం రావాలి. ఈ రోజే మీరు తెలుసుకుంటున్నారు, నేను చెప్పించేయండి, మీకు అన్ని కలిసి వస్తాయి. డైరీ ఫార్మ్స్ పెట్టుకోండి, అనుసంధానంగా ఉన్నటువంటి డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, షీప్ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. పాప గురించి చెప్తారా? ఓకే చెప్పండి, పాప పేరేంటి, డీటెయిల్స్ చెప్పండి. జూన్ 1వ తారీఖు 1999 గురుగారు. 1 జూన్ 1999. టైం అమ్మా? 5:30 తెల్లారుజామునమ్మా? సాయంత్రం గురుగారు. సాయంత్రం. ఏ ఊర్లో పుట్టింది అమ్మాయి? కొత్తగూడెం అండి. ఈ పాప వచ్చేసి మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. అవును గురుగారు. మూలా నక్షత్రం 4వ పాదం, ధనుసు రాశి, రుచిక లగ్నంలో పుట్టిందండి. పాప జాతకరీత్యా ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రాస్తుందా? రాస్తుంది గురుగారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 2026లో. ఓకే, ఏం రాస్తుంది, ఏం చదువుకుందండి ఈ అమ్మాయి? బీటెక్ ఎంబీఏ 2 పూర్తి అయినాయండి. ఎక్కడ చేసింది ఎంబీఏ? ఎంబీఏ హైదరాబాద్ మల్లారెడ్డిలో చేసింది. ఓకే మంచిది. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమన్నా? బ్యాంకులో చేస్తుంది గురుగారు. బ్యాంక్ అంటే మామూలు జాబ్సే ఉంటాయి, 25,000 30,000 ఇస్తారు. సరే చూడండి, అమ్మాయికి అయితే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కుజ శని శుక్రుడు, కుజ శని శుక్ర బుధులకి పరిహారాలు చేయించండి. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే అబ్బాయి ప్రేమ పెళ్లి అంటుంది గురుగారు. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అబ్బాయిది ఒకసారి చూస్తారా గురుగారు ఎలా ఉంది? ఒక మాట చెప్తాను చూస్తాను. గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వం, వీళ్ళకి జాతకాలు చూడకూడదు. గాంధర్వం అంటే లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు. చాలామంది ఏం చేస్తారని చూసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఓకే, ఎంఐ జాతకం లవ్ మ్యారేజ్ ఇండికేటెడ్. పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలకి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు జాతకాలు చూసి పెళ్లి చేస్తున్నారు, 36 పాయింట్లు బ్రహ్మాండంగాని వాడు 3 రోజులు విడిపోతున్నాడు. జాతకాల వల్ల మ్యారేజ్ లైఫ్ ఉండదండి, యాటిట్యూడ్ వల్ల ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఉంటుంది, చెప్పుడు మాటలు వినేదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇప్పుడు షిఫ్ట్లో వర్క్ చేస్తారు, నైట్ షిఫ్ట్లు అని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. వాట్సాప్ స్టేటస్తో డైవర్స్ తీసుకుని బోల్డ్ మంది ఉన్నారు తెలుసా. వాట్సాప్ స్టేటస్ చూసి భార్య భర్తలు కొట్టుకుని డైవర్స్ తీసుకొని ఉన్నారు. ఇది జాతకాన్ని బట్టి జరగదు. కానీ ఆపాదించేది ఏంటి, మీరు గుడి దగ్గరికి పూజారిగో ఇప్పుడు టీవీకి ఎలా అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ గ్రహం వల్ల అయింది, దీని వల్ల అయింది అంటారు. మీరు గ్రహాల వల్ల అయింది అనుకుంటారు. అర్థమైందా? ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఇవే గ్రహాలు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఉన్నాయి. ఆ రోజులు ఎవడు విడిపోలా. అర్థమైందా? విడిపోయారా? ఎవరు విడిపోలేదు. అప్పుడు మ్యాచ్ మేకింగ్ లేదు, జాతకాలు ఏమి, హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఆ రోజుల్లో అంతా స్థిమితంగా ఉన్నారు. స్లో లివింగ్. ఇప్పుడు స్లో లివింగ్ అని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు దాన్ని. అర్థమైందమ్మా? అందుకని టెన్షన్ ఇవ్వండి. ఒక అమ్మాయి మ్యారేజ్ లైఫ్ కానీ అబ్బాయి మ్యారేజ్ లైఫ్ సరిపోవాలంటే మెయిన్ యాటిట్యూడ్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి చాలా ఎమోషనల్ అండి, ఈ అబ్బాయి చాలా అగ్రెసివ్గా ఉంటాడు. కనుక్కోండి, మీ అమ్మాయిని కనుక్కోండి. ఒక అబ్బాయి కోపం వస్తే తీసుకునే వెళ్ళిపోతాడు. కనుక్కోండి, అమ్మాయిని అడగండి, కావాలి పక్కన ఉంటే అడగండి, చెప్తుంది. యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ యాటిట్యూడ్ ఇష్యూస్ని అడ్జస్ట్ చేసుకుంటే బాగానే ఉంటారు. లేదనుకోండి, ఇప్పుడు ఈ అబ్బాయికి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చేదని వచ్చిందని గెట్ లాస్ట్ అంటాడు అనుకోండి, అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అర్థమైందా? అందుకని మీరేంటంటే యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. మీ అమ్మాయి చాలా ఎమోషనల్, ఈ అబ్బాయి ఎమోషనల్ కాదు. ఏదంటే అది మొహం మీద మాట్లాడేస్తాడు, అగ్రెసివ్గా ఉంటాడు, అవసరమైతే గట్టిగా మాట్లాడితే కొట్టతాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ అబ్బాయి జాతకరీత్యా. ఇది గమనించుకోండి. కానీ ఆడపిల్లలు కానీ ముఖ్యంగా ఈ ఏజ్ వచ్చిన ఆడపిల్లలు ఎవరు వినరండి. నేను చాలామంది వచ్చి మా అమ్మాయికి 25 years ఉన్నాయండి, ఇష్టపడుతుందంటే ఇవి వినరు. 80% వినరు. వాళ్ళ కోసం పూజ చేయడం కన్విన్స్ చేసుకోవాలి. మన కులం మతం అని చేసుకోవాలి, ఇదని చేసుకోవాలి. కానీ ఈ రోజులు ఎలా ఉందమ్మా, నాకు యూఎస్ నుంచి కాల్స్ చేస్తే